గోంగూర పచ్చడంటే తెలియని వారు ఎవ్వరు ఉండరనుకుంటా. గోంగూర పేరు వింటే చాలు పచ్చడిలో నెయ్యి వేసుకొని తినడమే గుర్తుకొస్తది ముందుగా. నాకైతే అంత ఇష్టం అన్నమాట గోంగూర పచ్చడి. మీరు కూడా ఈజీగా ఒకసారి ఇలా గోంగూర పచ్చడిని ట్రై చేయండి. వద్దన్నా కూడా మళ్ళీ మళ్ళీ గోంగూర కనిపించిన ప్రతిసారి తెచ్చి మీరే తయారు చేసుకుంటారు. అంత ఈజీగా అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ముందుగా అయితే ఒక కట్ట గోంగూరని శుభ్రంగా ఒలిచి వాష్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోండి. దానిలో కారానికి తగినంత హాఫ్ పచ్చిమిరపకాయలు, హాఫ్ ఎండిమిరపకాయలను యాడ్ చేసి దీనిలోనే కాస్త రాళ్ళ ఉప్పు, పసుపు వేసుకొని బాగా ఉడకనివ్వండి. వేరొక స్టవ్ పైన పెనం తీసుకొని దానిలో ఒక కప్పు వరకు పల్లీలను వేసి ఫ్రై చేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా ఫ్రై చేయండి. ఇప్పుడైతే గోంగూర కలర్ చేంజ్ అయిపోయి ఫుల్ కుక్ అయిపోయింది అనమాట. దీన్ని అయితే సపరేట్ చేసి చల్లారి పెట్టుకుందాం. ఇంతకు ముందు ఫ్రై చేసుకున్న పల్లీలను తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి ఈ విధంగా పౌడర్ చేసుకుందాం. అదే మిక్సీ జార్ లో గోంగూరను కూడా యాడ్ చేసి పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత వేరొక బాండిల్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని పోపు దినుసులు వేసుకొని కరివేపాకు వేసుకుందాం. ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న తెల్లగడ్డలు మరియు ఎర్రగడ్డలు వేసి బాగా ఫ్రై కానిద్దాం. ఇందులో ఆనియన్స్ మాత్రం కట్ చేసి వేసుకునేటప్పుడు బాగా సన్నగా ఉండేలాగా వేసుకోండి. టేస్ట్ చక్కగా ఉంటది అనమాట. ఇది ఫ్రై అయిన తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూరని ఇందులో యాడ్ చేసి కాస్త బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసిన దానిలో కాస్త పసుపు, కాస్త ఉప్పు వేసి రుచికి సరిపడా యాడ్ చేసుకొని బాగా కదుపుతాం. తర్వాత దీనిలోనే కాస్త వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉడికేంత వరకు ఒక 3 to 5 minutes వరకు ఉన్నిద్దాం. తర్వాత అంతే అండి. ముందుగా వేయించి పొడి చేసి పెట్టుకున్న పల్లీల పౌడర్ని అయితే ఇందులో యాడ్ చేసి మిక్స్ చేసేసుకొని చక్కగా ఒక 5 minutes వరకు ఉడకనివ్వండి. అంతే గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఇది అన్నంలోకైనా చాలా చక్కగా ఉంటుందండి. కాస్త నెయ్యి యాడ్ చేసుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుందన్నమాట. ఒకసారి ఇలా ట్రై చేయండి. పులుపు లేకుండా బ్యాలెన్సింగ్గా ఉండడానికి ఫైనల్గా మనం శనగగింజల పౌడర్ అయితే వేసేసాం కదా. మీలో గోంగూర పచ్చడి అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. గోంగూర పచ్చడి నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.